సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. సంధ్యా థియేటర్లో రేవతి గారి మరణం తొక్కిస్లాట్లో దానిపైన రేవంత్ రెడ్డి గారి చర్యల్ని మీరు సమర్థిస్తారా? ఎలా చూడొచ్చు అంటారు? నేనైతే అసెంబ్లీలో ఆ క్లిప్పింగ్ చూశాను. రేవంత్ అయితే బాగా మాట్లాడారు ఖచ్చితంగా. ఓకే, ఒక్కటి బాగా నాకు హార్ట్ టచ్ అయింది ఏంటంటే, ఆ పిల్లోని చూడడానికి ఎవరు వెళ్ళలే, ఆ పిల్లోని చూడడానికి ఎవరు వెళ్ళలే. కాలు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, ఏమైనా కిడ్నీ పోయిందా, ఇతను చూడడానికి వచ్చారండి. కాదండి, వెళ్ళే వాళ్ళకు కూడా ఇంగితం ఉండాలి, వెళ్ళే వాళ్ళకు కూడా ఉండాలి. మనం ఏది ముఖ్యం, దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి, జీవితంలో ఏది ప్రధానం, ఆ మానవ జీవితానికి ఏది ముఖ్యం. ఇంకోటి, అక్కడికి వెళ్ళి నేర్చుకునేది కూడా ఏం లేదుగా. నిన్నో ఎవరో చెప్పారు, ఎర్రచందనం, అది కదా కాన్సెప్ట్ సినిమాకి. ఎర్రచందనం అసలు ముట్టుకోకూడదు, చాలా ప్రమాదం, అది దాన్ని ముట్టుకున్నాడు, పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు ఎవడో బాగుపడినట్టు చరిత్ర లేదు. అది స్వామివారిది అది. సో కాబట్టి సినిమా వాళ్ళు కమర్షియల్ కామనే కదమ్మా అది, అవునా? వాళ్ళ వాళ్ళ చైతన్యం అలా పనిచేస్తుంది. కాబట్టి మనకిప్పుడు హీరో ఎవరు అని ప్రశ్న అడుగు. గుకేష్, ఏం పేరు అతను పేరు? గుకేషా ఏం పేరు? చెస్ 18 ఏళ్ళకి, జియు నాట్ జిఓ, గుకేష్ చిన్న పిల్లోడు. అలాగే ఇంకో పిల్ల కూడా ఉందండి, ఏదో సాధించిందో పిల్ల, సిమిలర్ ఐ థింక్. సో మనం హీరోగా చూడవలసిన పర్సనాలిటీస్ ఎవరు అంటే, మన డబ్బులతో టికెట్లు కొనుక్కుంటే జీవించే వాళ్ళు కాదు. వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు. వాళ్ళు మన హీరోలు. ఎవరాళ్ళు? ఫస్ట్ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ఒక్క వారం కానీ ఇంట్లో కూర్చుంటే మనం మన ఇంట్లో కూర్చోలేం, వాళ్ళు కదా హీరోలు. అందుకే ఎప్పుడన్నా నేను అలా రైలు దిగి ఆటోలో వెళ్ళేటప్పుడు పొద్దున్నే వాళ్ళు కనబడితే 500 1000 ఇస్తా. ఎందుకని? వాళ్ళు లేకపోతే మనం లేవు, అయిపోతాం. వాళ్ళు ఒక్క పూట ఒక రోజు వాళ్ళు చెత్త క్లీన్ చేయకపోతే చెత్త అయిపోద్ది. నెంబర్ 1 హీరోస్ వాళ్ళు. తర్వాత రైతు, ఆయన లేకపోతే ఇంక లేదు మన జీవితం. వాళ్ళకు విలువ ఇవ్వం. సరిహద్దుల్లో జవాను, ప్రాణాలు పోసే డాక్టరు, అమ్మ, నాన్న, గురువు, ఇలా ఒకరు కాదు మన జీవితానికి హీరోలు వీళ్ళు కదా. అసలు సంబంధమే లేదు, అదేదో బిగ్ బాస్ అంట, ఓపెన్ ప్రాస్టిట్యూషన్ లాగా. సో కాబట్టి మనకి కూడా ఉండాలమ్మా, మనకు కూడా ఉండాలి, మనకు కూడా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏది చూడాలి, కాలాన్ని ఎలా గడపాలి. కాలో గచ్చతి ధీమత. ఆల్రెడీ మోహన్ బాబు గారిది ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, ఈ ఉదంతం అంతా. ఇప్పటికి కూడా బెయిల్ గురించి రాద్ధాంతం జరుగుతుంది. అవలేదా? లేదు. ఆయన ఒక జర్నలిస్ట్ని మైక్తో కొట్టడం జరిగింది, జస్ట్ ఒక క్వశ్చన్ ఏం జరిగింది అని అడిగినందుకు. తర్వాత వెళ్ళి కలిశారనుకోండి, అతనికి ఫ్రాక్చర్ కూడా అవ్వటం జరిగింది, జర్నలిస్ట్ రంజిత్కి. మాట్లాడు, ఎందుకు కొట్టాలి? కొట్టాల్సిన పని లేదే. మీకు నచ్చకపోతే గెట్ లాస్ట్ అను. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, నాకు తప్పలేదు, 1 గంట పైన మిమ్మల్ని వెయిట్ చేయించాను, అందుకని ఎందుకు వచ్చారు అంటున్నాం ఏంటి? నిన్న కూడా లేట్ అయింది, తప్పలేదు. అదేంటి, మీరు సమాచారం కోసం వచ్చారు, ఇస్తే సారీ ఇప్పుడు మాట్లాడినా అంటే అయిపోతుంది కదా. ఇవన్నీ అమ్మ ఒక మాట చెప్పనా, మనకు యాటిట్యూడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి థింగ్స్ జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదు, నేను భోజనం వచ్చింది, ఎవరికో దానం చేయమని చెప్పా. నేను పండ్లు తిని వచ్చాను, భోజనం చేయను.
నాకు తెలియాలి కదా, నాకు తెలియాలి కదా, ఉంది కదా, వచ్చింది కదా, తినేద్దాం అనుకుంటే ఎలాగా, నీకే నష్టం. అలాగే కొన్ని విషయాల్లో సినిమాల్లో చేయాల్సింది యాక్ట్, సిచ్యువేషన్ బట్టి చేయాల్సింది రియాక్ట్. ప్రతి చోట ఒకటే వాడితే మనం ఏం చేయలేమమ్మా.